ఈరోజు కేకేఆర్కి అలాగే ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ ఉంది కదా, సో ఏది విన్ అవ్వబోతుంది, ఏ టీం? నేనైతే ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే యాక్చువల్లీ అందులో ప్లేయర్స్ మంచిగా ఆడతారు, వాళ్ళకు ఒక టీమ్ ఒబీడియన్స్ ఉంది, ఒక టీమ్ బాండింగ్ అనేది ఉంది. నేను ఈరోజు ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తాను. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ఏ విన్ అయ్యిద్ది. సో మీ ఫేవరెట్ ఎవరు అందులో ఎస్ఆర్హెచ్లో? ప్యాట్. ఎందుకంటే ఆయన ప్లేయింగ్ నాకు నచ్చుతుంది, ప్యాషన్ ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనకున్న క్రికెట్ మీద ఉన్న ప్యాషన్, ఆయన కానీ ధోని కానీ వీళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. సిఎస్కే పరంగా వచ్చేసి ధోని అంటే ఇష్టం, మన ఎస్ఆర్హెచ్ పరంగా అంటే ప్యాట్ అంటే ఇష్టం. సో ఈ రెండిట్లో టాస్ గెలిస్తే ఏది ఎంచుకుంటుంది అనుకుంటున్నారు, బ్యాటింగా బౌలింగా ఏంటి? బ్యాటింగ్. ఎందుకు బ్యాటింగ్ అంటే బికాజ్ ఫస్ట్ వాళ్ళ ట్రై ఇస్తారని నేను అనుకుంటున్నా. ఫస్ట్ వాళ్ళు చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈసారి 300 క్రాస్ అవుతారని నా అంచనా. సో మరి ఈరోజు మ్యాచ్ ఉంది కదా కేకేఆర్కి అలాగే ఎస్ఆర్హెచ్కి, మరి ఏది గెలవబోతుంది అంటారు? బ్యాటింగ్ లైనప్ 2 టీమ్స్ టైటే ఉన్నాయి. బౌలింగ్ ఏ టీం మంచిగా వేస్తే అది ఆ టీం గెలుస్తుంది. మీరు ఏ టీం మంచిగా చేస్తుందని అనుకుంటున్నారు? హైదరాబాద్కి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నా, కానీ హైదరాబాద్ అంతా 300 లోడింగ్ అంటారు. 300 అట్లా ఏం లేదు, మ్యాచ్ గెలుస్తుంది అంతే. 300 లోడింగ్ దాన్ని హోప్స్ పెట్టుకొని ఆడితే లాభం లేదు. అంటే ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కదా, మళ్ళీ ఈసారి అవకాశాలు ఉన్నాయంటారా ఓడిపోవడానికి? హైదరాబాద్కా ఉన్నాయి, ఓడిపోదు. కానీ వాళ్ళ బ్రెండర్ మిస్టేక్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అతను ఏంటంటే ఆడతా అనుకుంటా పోతుండు, కానీ యాటిట్యూడ్ చూపిస్తుండు అంతే. యాటిట్యూడ్ ఉంది కానీ పర్ఫార్మెన్స్ లేదు. యాటిట్యూడ్తో పాటు పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది, అది ఒపీనియన్. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఎందుకు అంటే బాగా ఆడతారనా, లేకపోతే కండిషన్ బట్టి ఆడే ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ కప్ ఇప్పుడు స్లో స్ట్రైక్ రేట్ అంటారు. స్లో స్ట్రైక్ రేట్ ఎప్పుడు అదే ఉంటుందా? ఇప్పుడు 2016 వర్సెస్ గుజరాత్ లయన్స్ ఉన్నప్పుడు 3.4 ఓవర్స్లో 1-1-1-1-2 స్కోర్ కొట్టి రెబీ డివిలియర్స్ అని విరాట్ కోహ్లీ. ఇప్పుడు అభిషేక్ శర్మ పవర్ ప్లే అయిపోగానే 125 స్కోర్ ఈజీగా కొట్టగలుగుతున్నారు. ఇప్పుడు చూస్తారు కానీ అప్పటి చూస్తలేదు కదా, పాస్ట్ చూస్తారు కానీ ప్రజెంట్ చూస్తలేరు. కేకేఆర్ కూడా ముందు ఓడిపోయింది కదా? ఓడిపోయింది. సో మరి ఇప్పుడు ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి వస్తారు, వీళ్ళు ఓడిపోయి వస్తారు. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశాలు ఇద్దరికి ఉన్నాయి కాబట్టి బౌలింగ్ కేకేఆర్ గెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో బౌలింగ్ టైట్ లేదు, అందులో ఉంది బౌలింగ్ ఉంది, స్వింగ్ బౌలర్స్ పెట్టారు కేకేఆర్లో, ఇందులో లేరు. స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు కేకేఆర్లో? కేకేఆర్ ఫిల్ అలెన్, రింకు సింగ్, కెమెరన్ గ్రీన్. ఈరోజు మ్యాచ్ ఉంది కదా కేకేఆర్కి అలాగే ఎస్ఆర్హెచ్కి, ఏది గెలవబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు? టాస్ వేసి గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ వేస్తే తీసుకుంటే చేజింగ్ గెలుస్తుంది ఐ థింక్. ఎందుకంటే రెండింటి దగ్గర బౌలింగ్ అనేది తక్కువ, వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో బ్యాటింగ్ ఎక్కువే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ ఐ థింక్. పర్టికులర్గా ఒకటే అంటే ఐ థింక్ ఫస్ట్ ఏది బ్యాట్ చేసుకుంటే అది ఓడిపోద్ది. బ్యాటింగ్ అయితే ఓడిపోతుందా? అవును, ఎందుకంటే రెండింటిలో బౌలింగ్ అనేది తక్కువగా ఉంది, బౌలింగ్ ఆర్డర్ తక్కువగా ఉంది. కేకేఆర్లో సునీల్ నారాయణ సంథింగ్ బౌలింగ్ ఆర్డర్ కొంచెం మెయిన్ ప్లేయర్స్ 2-3 ఉన్నారు. ఎస్ఆర్హెచ్లో బౌలింగ్ లేదు, బ్యాటింగ్ 8 ఆర్డర్ దాకా బ్యాటింగ్ ఉంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అలాగే కేకేఆర్ ముందు 2 కూడా ఓడిపోయాయి కదా, ఈ రెండిట్లో వీక్ టీం అంటే ఏది చెప్తారు? 2 వీకే. బౌలింగ్ ఆర్డర్లో వీక్, బ్యాటింగ్ ఆర్డర్లో బాగానే ఉంది. ఈరోజు మ్యాచ్ ఉంది కదా కేకేఆర్కి ఎస్ఆర్హెచ్కి, రెండు మ్యాక్సిమం కేకేఆర్ అనుకుంటున్నాను, కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ గట్టిగా ఉంది, కానీ బౌలింగ్ ఆర్డర్ కొంచెం లోగా ఉంది. ఈవెన్ కేకేఆర్ కూడా అంతే ఉంది, కానీ కొంచెం అందరూ రీప్లేస్మెంట్ వచ్చేసరికి తెలియదు. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం ఇది 2 సేమ్ ఉంది. కొంచెం ఎస్ఆర్హెచ్ కొంచెం డిస్ట్రక్టివ్ ఉంది. మ్యాక్సిమం టార్గెట్ ఇస్తే గెలవచ్చు ఎస్ఆర్హెచ్. మినిమం 250-230 దాటాలి, లేకపోతే కష్టం. విరాట్ కేకేఆర్లో ఎవరు లేరు. ఎస్ఆర్హెచ్లో నితీష్ రెడ్డి. సో ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్కి ట్రావిస్ హెడ్, కేకేఆర్కి ఐ థింక్ కేకేఆర్కి ఐ థింక్ డోంట్ నో ఇఫ్ ఒకవేళ బౌలింగ్ తీసుకుంటే నార్మల్గా
వేరే వాళ్ళు ఎవరైనా రావచ్చు. కొత్త యంగ్స్టర్స్ ప్లేయర్స్ ఛాన్స్ ఇస్తే కొంచెం బెటర్. సో ఎస్ఆర్హెచ్ అలాగే కేకేఆర్ మ్యాచ్ ఉంది కదా ఈరోజు, ఏది గెలిచే అవకాశం ఉందంటారు? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఎందుకు సన్రైజర్స్? వాళ్ళు క్వార్టర్లో ఆడతారు. టీం ఏమంటే ఇద్దరు ఒకటే మాటలో ఉంటారు మేడం. వాళ్ళు వేరే వేరే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది ఎట్లా, మళ్ళా మంచిగా ఆడితే మొత్తం వేరే ఉంటుంది. హెచ్ఆర్హెచ్ అంటే మొత్తం వేరేది. సో ఈరోజు మ్యాచ్ ఉంది కదా ఎస్ఆర్హెచ్కి కేకేఆర్కి, ఏది వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారు? డిపెండ్స్ ఆన్ టాస్. బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే, బౌలింగ్ తక్కువ ఉంది ఎస్ఆర్హెచ్ దగ్గర. ప్యాట్ కమిన్స్ కూడా లేడు, బౌలింగ్స్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఇంజరీలో ఉన్నారు కదా. సో బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి బెనిఫిట్ కాబట్టి ఫస్ట్ బ్యాట్ చేసి ఆఫ్టర్ నా థింకింగ్ ఏదో 250+ కొడితే అవుతుంది అనుకుంటున్నా. ఈరోజు 250+ కంపల్సరీ అవుతుంది అనుకుంటున్నాను. మరి కేకేఆర్? ఇంకా కేకేఆర్ గురించి అంటే మనకు అంత తెలియదు. సో మన హైదరాబాద్, మన టీం హైదరాబాద్ గెలవాలని మనం అనుకుంటాం. సో ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ ప్లేయర్? అభిషేక్ శర్మ అని క్లాస్ అని. ఓకే, మరి టాస్ గెలిస్తే ఏది ఎంచుకుంటారు? బ్యాటింగే ఎంచుకుంటారు 100%. బ్యాటింగ్. పిచ్ రిపోర్ట్స్ చూసి ఇంకా పిచ్ ఎట్లా స్లో ఉందా స్పీడ్ ఉందా అని కొంచెం వాళ్ళు అనలైజ్ చేసేసుకొని, సో దాన్ని బట్టి చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఉంటుంది. అంటే 2 మ్యాచ్లు ఇప్పుడు ఓడిపోయే వస్తున్నాయి కదా ఎస్ఆర్హెచ్ కేకేఆర్ 2 ఓడిపోయి వస్తున్నాయి. బట్ ఎస్ఆర్హెచ్ చేంజెస్ అయితే ఏముండవు. ఐ థింక్ వస్తే ప్యాట్ కమిన్స్ ఈరోజు జాయిన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతే, ప్యాట్ కమిన్స్ బ్యాక్ అని చెప్పి విన్నా నేను. సో వస్తే ప్యాట్ కమిన్స్ జాయిన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ప్యాట్ కమిన్స్ వస్తే ఎవరిని తీసేస్తారు? ఓవర్సీస్ ప్లేయర్. ప్యాట్ కమిన్స్ వస్తే ఓవర్సీస్ ప్లేయర్స్ అంటే చూసుకోవాలి, ఇంకా ఏ పొజిషన్కి ఎవరు సెట్ అవుతారని చూసుకొని ఆ విధంగా చేసుకోవాలని చెప్పి నా ఒపీనియన్. ఎవరు తీస్తారు ఏం చేయాలని చెప్పి టీమ్ మేనేజ్మెంట్ అయితే మనం కాదు కదా. సో ఎవరు ఏ పొజిషన్లో బెటర్ అనుకుంటే ఆ పొజిషన్ పెట్టుకుంటే సెట్ అవుతుంది.